ఎడారిలో సెలయేర్లు. జూన్ 20. మీరు కుడితట్టైనను ఎడమతట్టైనను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును. యెషయా 30:21. మనకి ఏదైనా సందేహం కలిగినప్పుడు, సమస్య వచ్చినప్పుడు ఎన్నెన్నో గొంతులు అటు వెళ్ళమని ఇటు వెళ్ళమని మనకి సలహాలు ఇస్తుంటాయి. యుక్తాయుక్త విచక్షణ ఒక సలహాను, విశ్వాసం మరో సలహాను ఇచ్చినప్పుడు ఏం చేయాలి? ముందు మనం కుదుటపడి అడ్డొస్తున్న స్వరాలన్నిటినీ ఊరుకోబెట్టి దేవుని పరిశుద్ధ సన్నిధిలో మౌనం వహించి ఆయన వాక్యాన్ని ధ్యాన సహితంగా చదవాలి. మన ప్రవృత్తిని ఆయన ముఖకాంతిలోకి ఎత్తిపట్టుకోవాలి. దేవుడు ఏ నిర్ణయాన్ని చేస్తాడోనని ఆతృతగా కనిపెట్టాలి. ఎక్కువ ఆలస్యం లేకుండానే నీలో ఒక నిర్దిష్టమైన అభిప్రాయం కలుగుతుంది. దేవుని రహస్య జ్ఞానం నీకు ముందుగానే అర్థమైపోతుంది. కానీ క్రైస్తవుడిగా ఎక్కువ ఆత్మీయానుభవం లేని దశల్లో పైన చెప్పిన విధానం మీదనే పూర్తిగా ఆధారపడటం మంచిది కాదు. ఆ అభిప్రాయానికి పరిస్థితులు అనుకూలమైన ధోరణిలో ఉన్నాయో లేదో చూడవచ్చు. అయితే దేవుడితో ఎక్కువ సహవాసం చేసిన వాళ్ళకి మాత్రం దేవునితో ఉండే వ్యక్తిగత బాంధవ్యంలోని విలువ తెలుసు. ఆయన చిత్తాన్ని దీని ద్వారా వాళ్ళు తెలుసుకుంటారు. నువ్వు నడవవలసిన దారి గురించి తేల్చుకోలేకపోతున్నావా? నీ ప్రశ్నల్ని దేవుని ఎదుట పెట్టు. ఆయన చిరునవ్వు కాంతిలోనే, ఆయన కల్పించిన కారుముబ్బల అంధకారంలోనే నీకు అవునని కానీ కాదని కానీ జవాబు తెలిసిపోతుంది. ఇహలోకపు వెలుగు నీడలు నిన్నంటని ఏకాంతంలోకి నువ్వు చేరగలిగితే, మానవ జ్ఞానం నీ చెంత చేరలేని చోటికి వెళ్ళిపోగలిగితే, నీ తోటి వాళ్ళంతా వెంటనే ఏదో ఒకటి చేసేయమని గోల పెడుతున్నా నువ్వు మాత్రం మౌనంగా దేవునిపై దృష్టి నిలుపుకొని కనిపెట్టగలిగిన ధైర్యం నీకుంటే, దేవుని చిత్తం నీకు తేటగా అర్థమవుతుంది. దేవుని గురించిన ఓ క్రొత్త అవగాహన నీలో పుడుతుంది. ఆయన ప్రవృత్తి గురించి, ప్రేమ నిండిన హృదయం గురించి నీకొక లోతైన అంతర్దృష్టి ఏర్పడుతుంది. దేవుడు ఆజ్ఞనిచ్చాడు, మనసా కదలక నిలబడు. దారి మూసుకుపోయినా జలాలను వేరు చేసేటంత బలమైన ఆయన చేతులు. కదలక నిలబడితేనే తెలుస్తుంది. అసాధ్యాన్ని సాధ్యం చేసేవాడాయన. సహనాన్ని కోల్పోకు, మనసా కదలక నిలబడు. వ్యూహంలో నువ్వు చిక్కుకున్నా నీ మార్గం తిరగగలడు దేవుడు. కదలక నిలబడితే తన చిత్తాన్ని నెరవేరుస్తాడు. నీ చిత్తాన్ని ఆయనలో లీనం చెయ్యి. ఈ కదలక నిలబడడం ఓ మనసా విశ్వాసానికి ఆఖరిమెట్టు. నీ తండ్రికి తెలుసు, పరమపదానికి ప్రారంభం నిశ్చల జలాలు ప్రవహించే నీలో ఆత్మల తాపం అనగే నిత్య స్తోత్రాలు ప్రతిధ్వనించే ఆ లోకం ఆయన పిల్లలది. ఆమెన్.